కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమం తలపెట్టాం. అదేమిటంటే మొన్న భారీ వర్షాలకి వరదలకి విజయవాడ అతలాకుతలం అయిపోతే మనసున్న మహారాజు మా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రాకు 1 కోటి రూపాయలు, 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చి 400 పంచాయతీలకి 4 కోట్లు అంటే వెరసి మొత్తం 6 కోట్లు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ ఏదేమైనా కానీ 9 కోట్లు దగ్గర ఇచ్చారు మెగా ఫ్యామిలీ. అలాగే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వర్షంలో తడిసి అంత ఇదిగా ఆయన కూడా చాలా ప్రజలను ఆదుకోవడానికి ముందంజలో ఉన్నాడు. ఆయన కానీ మళ్ళీ ఆయన భార్య భువనేశ్వరి కానీ బాలకృష్ణ గారు కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నందమూరి కుటుంబ సభ్యులు కూడా చాలా వితరణ ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారు అయితే సెంటర్లో మనం ఆదుకునేది చూసేది మొత్తం అంతా మోడీ గారే. అలా అన్ని రకాలుగా వీళ్ళు నడిచి పేద ప్రజలకి అండగా ఉండి నిలబడుతుంటే ఈ ప్రతిపక్షాల నాయకుడైన ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. నువ్వు ఏనాడన్నా ఇలాంటి వితరణ నీ జీవితంలో ఎప్పుడన్నా రూపాయి ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? రాధారంగ మిత్ర మీద సూటిగా ఇస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో నువ్వు కానీ నీ మంత్రులు కానీ 1,000 కోట్లు దోసుకున్నారు. ఇవాళ ప్రక్షాళన చేసుకోండి. ఇవాళ ఈ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకి మీ సొమ్మేమైపోతుంది? దోసుకున్న డబ్బేగా. ఏది మరి ల్యాండ్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, స్టాంపులు కుంభగాడం కానీ వీటన్నింటిలో దోసుకున్నారు. 1,000 కోట్లు దోసుకున్నారు. అందులో 5 కోట్లు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన ఆదర్శంగా ఆయన బాటలో నడిచి మీరు కూడా ఈ దోసుకున్న డబ్బుల్లో తలో 5 కోట్లు వితరణ ఇస్తే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారే కానీ మీరేదో వచ్చి వాళ్ళు ఏం చేయలేదు దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా మీరు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి విసిగిపోతున్నారు. అదేమనంటే జగన్మోహన్ రెడ్డి బుడమేరు గేట్లు పెట్టాలంట. ఏమండి అసలు ముఖ్యమంత్రి మాట్లాడండి, ఈయన బుడమేరు గేట్లు పెడతారండి? అసలు ముఖ్యమంత్రి చేసావా? నువ్వు ఏ విధంగా చేశావు? అలాగే గత ఎన్నికల్లో ఈవీఎంల పాల్గొడతాం తప్పు లేదంట. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని ఆంధ్ర ప్రజలు అలో లక్షణాన్ని నెత్తినూరు బాదుకుంటున్నారు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు దాచిన డబ్బు అనా పైసలతో తప్పకుండా ఈ ప్రభుత్వం నిన్ను నిగ్గదీసి లాగుతారు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా వాళ్ళని అభినందించి తలా 5 కోట్లు మీరు సాయం చేయండి. వరదల్లో ఉన్న వాళ్ళు ఆదుకుని మీ సత్తా చూపించండి కానీ మీరు ఇలా దెయ్యాలు వేదాలు ఒలిచినట్టుగా. అంతేకాకుండా మత్సలేని మనుషుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద కానీ, మోడీ గారి మీద కానీ నిందలేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ నెత్తి మీద పడద్దా తెలుసుకోండి. ఏదేమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన 6 కోట్లు ఇచ్చినందుకు రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని రాధారంగ మిత్రంలో వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మొత్తం అందరికి కూడా మరి రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది మరి సినీ ప్రముఖులు కూడా విరాళం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము రాధారంగ మిత్రుల అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మహిళా నాయకురాలైన లంకిశెట్టి నీరజ గారు, మహిళా కమిటీ సభ్యులందరికీ, అలాగే రాధారంగ మిత్ర మండలి మరి కూటమి శ్రీరామచంద్రమూర్తి గారికి కానీ తెలుగుదేశం నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉండగా మరి చిన్న మాట మర్చిపోయానండి. అలాగే మరి మా బందరు పేరు నాని గారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా పేరు నాని గారు, నువ్వు ఇప్పటికీ ఎన్ని 1,000 కోట్లు దోచావో బందరు ప్రజలందరికీ కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా ప్రక్షాళన చెంది నువ్వు అందులో అయినా ఒక 5 కోట్లు ఇచ్చి ఆదుకుంటే నువ్వు సువర్ణాక్షరాలతో నేను లిఖిస్తారు. నువ్వు నీ మనసు ఉండదు 5 పైసలు ఇవ్వడానికి నీకు రాదు కానీ సొల్లు కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లు మాత్రం ముందు తయారవుతావు. ప్రతి ఒక్కరు గమనించండి. ఎక్కడైనా కానీ రంగా గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తూ ఊరుకోరు, తరిమి వెంటాడి కొడతారు. అలాగే మరి కొల్లు రవీంద్ర గారు మత్సలేని మనిషి, 2 శాఖల మంత్రి వర్యులు, అహోరాత్రులు కష్టపడుతూ
చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఉండి 24 గంటలు అక్కడ పాపం ఆయన కూడా కష్టపడి అందరిని ఆదుకుని అన్ని రకాలు చేస్తూ ఉంటే ఆయన మీద కూడా అవాకు చవాకులు పేల్తాం నిజంగా దెయ్యాలు వేదాలు వచ్చినాడు. దీన్ని రాధారంగం మీద పూర్తిగా ఖండిస్తూ ఇక నుంచైనా మీరు బుద్ధి తెచ్చుకుని మీరు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిగా తీసుకోండి, ఆదర్శంగా తీసుకుని మీరు కూడా దోచుకున్న డబ్బులో తలోక 5 కోట్లు ఇస్తే మిమ్మల్ని ప్రజలు రక్షిస్తారు. కానీ ఎరుగునటువంటి జల ప్రళయం సంభవించి మరి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ చాలా చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, చనిపోయిన పరిస్థితి ఇవాళ మనం పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉన్నాం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. ఆ విధంగా ఇవాళ సినిమా ఫీల్డ్లో కానీ మరి ఆదర్శంగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇవందరూ కూడా ఇవాళ రామోజీ గారు కానీ రామోజీ సంస్థలు కానీ ఇవాళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంతో ప్రజల్ని ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఎవరైతే బాధపడుతున్నారో ఆదుకోవడానికి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఏదైతే వితరణ చేశారో దాని మిగతా సభ్యులందరూ కూడా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ ఆ రకమైన సహాయం అందిస్తున్నది. ఇది శ్లాఘనీయం, ఇది ఆదర్శం. ఈ ఆదర్శం ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం ఆదర్శం జన్మ అంతా కూడా ప్రజలందరూ కూడా నావాడనేటువంటి భావన ఉన్నప్పుడే ఇటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించండి. అదేవిధంగా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల మూలంగా ఇవాళ విజయవాడ మునిగిపోయి అందరూ సుమారుగా 40 మంది దాకా చనిపోవడం, వేల మంది వాళ్ళు నిరాశలు అయిపోయి ఇవాటి వరకు కూడా కరెంటు లేక తిండి తిప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆదుకోవడం పోయి మీకు ప్రభుత్వం నుంచి సాయం వస్తుందా, ఏం చేస్తున్నారని చెప్పి అడిగి ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ జగన్ కానీ మాట్లాడితే తగిన బుద్ధి చెప్పారు. వాళ్ళకి ప్రజలు మిమ్మల్ని హర్షించారు. మీరు పాపాలు చేశారు, కింద 5 ఏళ్ల పాటు ప్రజల సొమ్మును పందికొక్కల్లో బొక్కేశారు, అవంతా బయటకు తీయండి. ఇవాళ ఈ ఆదుకోండి, ప్రజల్ని ఆదుకోండి. మీకు కొంతైనా మీ పాపంలో కొంతైనా తగ్గుతుంది. అంతేగాని విమర్శ చేయడం, ఇలాంటి పరిస్థితులు విమర్శ చేస్తే మోడీ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా 24 గంటలు కూడా కష్టపడుతున్నాడు. ఆయన మోకాల్లో నీళ్ళల్లో పెట్టి అండగా ఉండి ధైర్యం చెబుతున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. అలాగే మీరు కూడా ఏమైనా చేయగలిగితే చేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ప్రజలు గమనిస్తున్నారు. మీ తప్పుడు మనుషులు తప్పుడు పనులు చేస్తే మరి ప్రజలు హర్షించరు, మిమ్మల్ని సోదరు లేకుండా దూరంగా పెడతారని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజున ఈ వరదల గురించి మన అందరం కూడా ఎంత బాధపడుతున్నాం. అనేక మంది నిరాశ్రులయ్యారు. విజయవాడలో సింగనగర్లో అయితే పూర్తిగా మునిగిపోయింది. 2 స్టేర్స్ బిల్డింగ్ వరకు మునిగిపోయిందంట. అనేక మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు చొప్పున ఒక మనిషికి ఇచ్చివ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళని మనుషులు తీసుకురావాలి. కనీసం ఇలాంటివన్నీ వాళ్ళకి ఆధారంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు చొప్పున ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేశారండి. అంతేకాకుండా ఈరోజు విరాళాలు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం కాదండి. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఉప్పెన వచ్చినప్పుడు 77 వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా తీసుకొచ్చి ప్రతి ఊరు వచ్చి అలా అందరి దగ్గర అడిగి డబ్బులు అలా ఇచ్చారు మన గవర్నమెంట్కి. అప్పుడు ఉన్న గవర్నర్ కాలక సమర్పించారు ఇలాగ ఇండస్ట్రీ తరపున. అప్పుడు చాలా 2 సార్లు విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్టీ రామారావు గారు ముందుండి ఎవరు వచ్చినా రాకపోయినా మీరు రావని కొంతమంది పెద్ద పెద్ద హీరోలు అన్నా సరే ఆయన ఒక్కడే ముందుండి ఆయన తర్వాత 2-3 హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు ఆ ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలా విరాళాలు ఇచ్చారండి. అలాగే ఇప్పుడు కూడా ఇండస్ట్రీ అంత కథలు వచ్చింది. అలాగా ఆ స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీ అంత కథలు వచ్చిందండి. ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు. మా నారా భువనేశ్వరి గారు 2 కోట్లు ఇచ్చిందండి. నిజంగా ఆవిడ హెరిటేజ్ తరపున 2 కోట్లు ఇవ్వడం గ్రేట్ అండి. ఒక లేడీ వచ్చి ముందుకు వచ్చి మన ప్రజలు ఇలా అల్లాడుతున్నారు, మన రాష్ట్రం కొంచెం ప్రాబ్లంలో ఉందని ఆవిడ ఆలోచించి వాళ్ళు 2 కోట్లు ఇచ్చింది. అందరూ అంతే. బాలకృష్ణ గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారండి. 2 తెలుగు రాష్ట్రాలకు సరిపోయి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే కాకుండా చాలా మంది నందమూరి ఫ్యామిలీ అంటేనే ప్రజలకు ముందే మధ్యలోనే ఉంటారు. వాళ్ళు ప్రజల కోసమే బతుకుతారు. వాళ్ళు నందమూరి ఫ్యామిలీ అంటే ఆ తండ్రి గారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. నారా లోకేష్ గారు కానీ కొల్లు రవీంద్ర గారు పూర్తిగా నీళ్ళలోనే ఉంటున్నారు. గత 10 రోజుల నుంచి చూస్తున్నానండి. నారా లోకేష్ గారు కొల్లు రవీంద్ర గారు పూర్తిగా నీళ్ళలోనే సింగనగర్ దగ్గర విజయవాడ తిరుగుతున్నారు. గన్నవరంలో తిరిగి అక్కడ ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, వాళ్ళకి ఎట్టా ఫుడ్ కావాలి, వాటికి పాలు అన్ని పంపిస్తున్నారంటండి. ప్రభుత్వం అయితే పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పాలు, పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు, ఫుడ్
ఎప్పటికప్పుడు ఒక అమ్మ చెప్తుంది, నేను మేము ఇంట్లో వండుకున్న ఇంత కరెక్ట్గా తినలేమండి, ఇంత మంచి ఫుడ్ తీసుకోలేమని ఇంట్లో వండుకున్నా సరే ఈ రోజు మాకు ఇలా ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి పూట కూడా మా ఇంట్లో అందరికీ కూడా ఫుడ్ ప్రభుత్వం పంపిస్తున్నారు. ఇలా జరగడం మా అందరూ అదృష్టం అండి. ఇలాంటి ప్రభుత్వంలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక అమ్మాయి వీడియోలు రీల్ చేస్తుంది. నిజంగా అక్కడ చాలా దారుణం అండి. విజయవాడలో మా మచిలీపట్నం నుంచి కూడా చాలా మంది వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు తెలుగుదేశం పార్టీ తరఫున పంచిపెట్టారండి. నిజంగా ఇలాంటి వాళ్ళ మధ్య మేము అందరం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారండి. తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు, పంచాయతీలకి అందరికీ 1 లక్ష 40 పంచాయతీలకి ఇచ్చారు. ఇలా అందరినీ ఆదుకోవడం అనేది మా మనసుల్లో ఉంటుందండి. సేవా తత్పరత అనేది కూటమి ప్రభుత్వానికే ఉంటుంది. సేవా తత్పరత అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సేవా తత్పరత ఉన్నది. ఎంతసేపు పక్కన వాళ్ళని ఏదో ఒకటి అంటాం. బుడమేర గేట్లు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు. అర్ధరాత్రి ఈయన ఇంటికి రాకుండా బుడమేర గేట్లు ఎత్తేటువంటి ఏంటంటే అలా సిల్లిగా మాట్లాడతాడు. ప్యాలెస్లు కట్టుకోవడం కాదండి, 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు 500 కోట్లు 100 కోట్లు ప్రజలకు ఇవ్వనండి. ప్యాలెస్లు కట్టుకుంటే వస్తే ఆయన ఒక్కడే సుఖపడతాడు. 100 కోట్లు ప్రజలకు ఇస్తే ఎంతో మంది ఇలాంటి వరద బాధితులందరూ కూడా బాగుపడతారు. గొప్ప కూడా ఈరోజు నిరాశలు ఈ రోడ్డు మీద ఉన్నారండి. అన్న ఇల్లు మునిగిపోయి ఆడ ఎలా పరిస్థితి. విజయవాడ పాల ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. విజయ డైరీ పూర్తిగా దానికి 5 కోట్లు అయితే ఇలాంటివన్నీ బాగు చేయమండి. 100 కోట్లు తీసుకొచ్చి బాగు చేస్తే కనుక ప్రజలకు సేవ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అతను కూడా మనిషిని పిచ్చుకుంటాడు. ఇప్పుడు ఇంకా తిడతాడండి. ఏం మాట్లాడతాడు అర్థం అవ్వదు. ఇంకా సిల్లీగా వచ్చి మాట్లాడతాడు. ఒక 100 రూపాయలు తీసి ఇవ్వలేదు కానీ వాళ్ళ వరకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు వీడియోలో. అలాంటివి చెప్తుంటే చూస్తానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ మంత్రులు నిర్మలా రామాయుడు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ నీళ్ళల్లో వంగప్పుడు అనిత గారు కానీ ఒక ఆడపిల్ల అండి, ఆవిడ కూడా నీళ్ళల్లోనే ఉంటుంది. ఆమె కూడా పూర్తిగా ఆ ప్రజల మధ్య ఉండి వాళ్ళకి ఫుడ్ పంపించడం. ఇలా తెలుగుదేశం పార్టీ ఇంత చేస్తుంటే ఏదో వచ్చి ఏదో మాట్లాడదాం అనుకుంటాడు అక్కడికి వచ్చి. అలాంటి వాడిని ఖండిస్తున్నామండి. ప్రజలు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇలాంటి వారిని ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి రాకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వరదల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో అంత ఏజ్లో కూడా ఆయన చిన్న పిల్లాడిలాగా పూర్తిగా వరదల్లో తిరుగుతున్నారండి. ఆయన ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా ఉండాలి. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరగట్లేదండి. హెలికాప్టర్లలో తిరిగి వెళ్ళిపోవడం కాదు, కనీసం పరదాలు పడిన తిరిగే మనిషి ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు కాదండి. ఆయన బయటికి సెక్రటరీ రావాలంటే పరదాలు వేసుకుని వచ్చేవాడట జగన్మోహన్ రెడ్డి. కానీ ఇటువంటి పరదాలు కాదు, పూర్తిగా ఆయన నీళ్ళ ప్రజల మధ్య ఈ రోజున అంత ఏజ్లో కూడా చంద్రబాబు నాయుడు ఉండడం అంటే మా అందరికి స్ఫూర్తి అండి. ఆయన స్ఫూర్తి మాకు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆశయాలు తీసుకొస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇలా మంచి స్థాయిలో నిలబెట్టారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మంత్రి పదవులు ఇచ్చారు చాలా మంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇవాళ ప్రజల మధ్య ఉన్నారండి. వాళ్ళు ఏం తింటున్నారో ఏమీ లేదో ఏమీ తెలియదు ప్రపంచానికి. అలా వాళ్ళ మధ్య నిర్మలా రామారావు గారు చూశాను నేను వీడియో. ఆ గాలి వాన్లో ఆ గొడుగు కూడా ఎగిరిపోతుంటే అంత వాన్లో ప్రజలతో ఉన్నాడండి. ఆయన గండి కొడుతున్నారు, అక్కడ వేస్తున్నారు, మట్టి వేస్తున్నారు. అలాంటి నాయకులు ఉన్న రోజుల్లో ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు అంత నీళ్ళలో నుంచి ప్యాకెట్లు ఆయన స్వయంగా పంచి పెడుతున్నాడు అందరికి. అసలు ఎంత దారుణం అండి. అని వంకలపడి అంతగా రాడు. ఇల్లు కూడా మునిగిపోయిందంట. ఆ పిల్లల్ని వాళ్ళని ఎక్కడ సరించి ఆవిడ పూర్తిగా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ ఇక్కడ నిమగ్నం అయిపోయినారు. ఇలాంటి నాయకుల మధ్య మేమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ప్రజల మధ్య వాళ్ళకి కావాల్సిన సహాయాలు మేము కూడా చేద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే ఇక్కడి నుంచి ఫుడ్ వద్దంటున్నారంట. ఎందుకంటే పాడైపోతుంది వెళ్ళేటప్పటికని. బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివి మనం మచిలీపట్నం నుంచి వెళ్ళాడు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ విజయవాడ కానీ ఎక్కడన్నా ఇలాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో మనం కూడా సేవ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. రాధారంగ మిత్రమండలి బుల్లెట్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. మన మెగా ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విరాళాలు ఎంతో మంది సహాయం చేస్తున్నారు. చెప్పని కష్టం నాకు. బుల్లెట్ ధర్మారావు గారు కానీ, అక్కయ్య గారు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన బందర్లో కూటమి తరపున జనసేన, బీజేపీ, టీడీపీ మరియు మన రంగారాధ మిత్రమండలి అధ్యక్షులు మన బుల్లెట్ ధర్మారావు గారు ఒక రోజు కూడా టీవీల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది లేకపోయినా విమర్శించడానికి మాత్రం ముందుంటారండి. అన్నం పెట్టేవాడిని ఎలా చెడగొట్టాలనేది వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ఉద్దేశమే అది. అయితే ఈరోజు మన రంగారాధ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారు ప్రతిరోజు కూడా ఆయన టీవీలో చూసి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారండి. ప్రతి విలేజ్ కూడా 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఒక పక్క చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా ఎన్ని కొట్టిస్తున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోచుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు 1 రూపాయి ఇస్తున్నారా? వెళ్ళి అక్కడ ఇళ్లలోకి వెళ్ళి అందరికి ఫ్రూట్స్, ఫుడ్ అన్ని ఇస్తామంటే వాళ్ళ మీద బుర్ర తలుతున్నారు. ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పని?
ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన 75 ఏళ్ళ వయసులో ఇంకా ఆయన అలా దిగి ఆయన చేస్తారంటే ప్రజల సేవ, అది ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళ నారా లోకేష్ కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు సేవ? వాళ్ళు దాచుకోలేకనా వాళ్ళు దోస్తులు 10 మందికి పెట్టాలి, 10 మంది సుఖంగా ఉండాలని చెప్పేసి కదా చేసేది. మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి? ఈ రోజు ఆయన ఫీవర్ వచ్చినప్పుడు కూడా 24 గంటల వైరస్ మన టీవీలో చూసి ఎక్కడికి అందుతున్నాయా లేదా ప్రజలకు వెళ్తున్నాయా లేదని చెప్పని 24 గంటల నిద్రపోకుండా పనిచేస్తున్నారు. ఎవరు చేస్తున్నారండి ఈ రోజు? ఏ నాయకుడు చేస్తున్నాడు చెప్పండి? ఎవరు చేతి ఎలా దాచుకుందామో అలా దోచుకుందామని బుడమేరు పక్కన అంతా కూడా దోసేసేసి అంతా కూడా ఏరియానంతా కూడా దాచేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికే ఈ రోజు వాళ్ళు వచ్చిందండి. వాళ్ళ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బుడమేరు అంతా మొత్తం ఆక్రమించేశారు కదా, అంత బినమా పేర్లు పెట్టేసి ఇవన్నీ కూడా బయటకు లాగే టైం వచ్చింది. మట్టి మొత్తం అమ్మేశారు, మొత్తం ఇళ్ళని దోచేశారు, ఇవన్నీ కూడా పైకి తాగుతారు. ఈ పాప ఎక్కడ పోతే అంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ జమ చేసే పరిస్థితి. ఈరోజు మన బుల్లెట్ ధర్మారావు గారు ఇవాళ రంగారాధ మిత్రమండలి అధ్యక్షుడు అయిన మన కార్యక్రమం అన్ని చోట్ల చేస్తారు. ప్రతిది కూడా ఆయన నేనున్నానని చెప్పేసి మన బందర్లో ప్రతి కార్యక్రమం ఆయన చేస్తుంటాడు. ఆయన 10 మందికి సహాయం చేసే మనిషి. ఈ మనిషి గురించి కూడా మేము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు మరియు రంగారాధ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ కూడా ఈయన చెప్పిన బుల్లెట్ ధర్మారావు చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకుని అందరూ సహాయం చేయండి. సహాయం చేస్తే అందరికీ మంచిది. ఇంకేం చూసుకుంటారు అది మాత్రం గుర్తుంచుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గుర్తుంచుకుని కంపల్సరీ అందరూ కూడా సాయం చేస్తే చేయండి. లేకపోతే మాత్రం ఇళ్ళ నుంచి బయట రాకండి. బాగా మేమే చేస్తాం అందరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగిన ఈ ఘోరం చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి మేము ఉన్నామని భరోసా ఇచ్చి వాళ్ళకి చేతునిచ్చి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వం చూసి ఓర్వలేతనంతో మా తలాకు మాట మాట్లాడుతున్నారండి. మీకు అంత ప్రజల మీద జాలి దయ ఉంటే రండి ముందుకి, అందరం మమేకమై చేద్దామని కలిసి వచ్చి మీ వంతు మీరు సాయం చేసి అప్పుడు మీరు మాట్లాడండి, ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని చేసే వాళ్ళకి వంకలు పెడుతూ వాళ్ళని బాధ పెడతాం అది మంచి పద్ధతి కాదండి. మీ వైసీ ప్రభుత్వం ఇంకా మార్చుకోరా, ఇక ఇయ్యే బుద్ధిలా మీకు? తెలుగుదేశం నాయకుల్ని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి. రాధారంగ మిత్రమండలి తరపున మేము మహిళా సభ్యులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మేము మీతో మాట్లాడుతున్నాం. దయించి ప్రజలకి న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. అది అందరికీ నమస్కారాలు. నవంబర్ 19, 1977లో అప్పుడు మనకు దివితారికాలు ఉప్పిన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు వచ్చిన విపత్తులు, కానీ చాలా కనివిని విరిగని రీతిలో విపత్తు వచ్చింది. ఎంతోమంది వాళ్ళు గూడు కోల్పోయారు, వాళ్ళ నిలువు నీడ కోల్పోయారు. నిన్న ఒక ఆమె అయితే నా భర్త కనిపించట్లేదు అని ఆమె చాలా దిగులు చెంది చాలా వ్యధ చెందుతుంది. కానీ ఇప్పుడు ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. కానీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు విమర్శలై లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఆదుకొని వాళ్ళకి సకాలంలో వాళ్ళకి ఆహారాన్ని, వాళ్ళకి గూడుని, వాళ్ళకి ఆరోగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ముందు అందరూ కలిసి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మెగా ఫ్యామిలీని అభినందించే కార్యక్రమం ఆయన పెట్టారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చాలా పెడతా ఉంటారు. ఆయన ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తూ ఉంటూ అదే సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం 9 కోట్ల పైగా డొనేషన్ ముఖ్యమంత్రి సన్నిధికి ఇవ్వటం జరిగింది. ఆ ఫ్యామిలీని అభినందించటం, అలాగే తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ కదిలి వచ్చి ఈ వరద బాధితులను ఆదుకోవటంలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. అలాగే వైసీపీ చేసే అరాచకాలు ఇంత కాకుండా ఉన్నాయి. బుడమేరుకి గేట్లు ఎత్తేసారనే మాటలు మాట్లాడుతున్నారు. బుడమేరు గట్లన్నీ తవ్వి మట్టి అమ్ముకున్న బాధ్యత వాళ్ళదేనండి. వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళ పాయికాపురం కానీ బుడమేరు విజయవాడ మొత్తం కూడా నీటి మూడటం జరిగింది. వాళ్ళు చేసిన తప్పిదాలు తిప్పి ఇటు కూటమి ప్రభుత్వం మీద తోయటం అది సరికాదు.
ఏంటి జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి మీరు చేసే సహాయాలు మీరు చేయాలి, కానీ ఇలాంటి చెత్త రాజకీయాలు చేయకూడదు. మీకు ఎక్కడ శవం దొరికితే శవ రాజకీయాలు చేస్తారు, అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి టైంలో కూడా మీరు శవ రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.